హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సుజీ సారమ్మ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు సుజీ పొంగనాలు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పొంగనాలని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఒక 4 పొటాటోస్ అయితే తీసుకొని పీల్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ సుజీని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ 1 కప్ ఆఫ్ సుజీకి 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని 15 మినిట్స్ వరకు అయితే సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని స్టవ్ ఆన్ చేసి 15 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్డ్ అవుతున్న ఈ పొటాటోస్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటే అవి కూడా కొద్దిసేపు బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకొని పక్కన తీసుకున్నటువంటి ఈ పొటాటోస్లో ముందుగా సోక్ చేసుకున్న రవ్వను అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ అన్నీ తీసేసి ఈ రవ్వ మాత్రమే అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ని అయితే యాడ్ చేస్తున్నాను. కర్డ్ కూడా యాడ్ చేశాక ఇలా మొత్తం అంతా చక్కగా ఉండలు లేకుండా రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ చిటికెడు పసుపు అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీరా అండ్ కొరియాండర్ లీవ్స్, లాస్ట్లో కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకుంటూ ఆలు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే పెరుగు కూడా దానిలో చక్కగా యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో 15 మినిట్స్ వరకు అయితే దీన్ని క్యాప్ క్లోజ్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇందులో పెరుగు యాడ్ చేసాం కాబట్టి 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకుంటే పొంగనాలకి ఇంకాస్త టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు పొంగనాల పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో ఒక్కొక్క దాంట్లో ఇలా వేసుకుంటూ రావాలి. ఆయిల్ వేయడం వల్ల పొంగనాలు అనేటివి అడుగు అంటకుండా చాలా చక్కగా పఫీగా అయితే వస్తాయి. ఆ తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిలే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒకటి రివర్స్ చేసుకొని చూసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అన్నీ కూడా రివర్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకొని క్యాప్ అయితే క్లోజ్ చేసుకొని తీస్తే మన పొంగనాలు అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీతో కానీ అలాగే టమాటో చట్నీతోటి కానీ తింటే ఎంతో టేస్టీ ఆలు సుజీ పొంగనాలు అయితే రెడీ అయిపోతుంది. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హోప్ యూ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సుజీ సారమ్మ.